మీరు బలవంతం చేయకండి. వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి, మన గ్రంథాన్ని మనం పాటిద్దాం. ఇది కొలవరి సతీష్ వాదన. దీన్ని నేను అడిగింది ఏంటంటే, అసలు మీ గ్రంథంలో కిస్మిస్ చేసుకోమని ఉందా? కిస్మిస్కి కేకులు కట్ చేసుకోమని ఉందా? మీ ఏసు ఏం చెప్పాడు? ఒకే చొక్కా ఒకే అంగీని పట్టుకుపోండి, రెండో జత బట్టలు కూడా పెట్టుకోవద్దు అన్నాడు. ఎన్ని రకాల కోట్లు వాడుతున్నావు అసలు? ఈ కోట్లు కాదు, కోట్లు కూడబెట్ట ధనం గురించి కూడా చెప్పాడు. ఎన్ని కోట్లు కూడబెట్టావు నువ్వు బైబిల్లో ఉంది, నువ్వు ఫాలో అవుతున్నావు ఫస్ట్. అసలు ఇవన్నీ కాదు, స్ట్రైట్గా 2 పాయింట్లు అడుగుతాను. హిందువుల ప్రసాదాలు తినకూడదు అని చెప్పిన మీరు, మీ సన్నాసులు అందరూ కలిసి హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు ఉద్యోగాలు చేయకూడదు అని చెప్పగలరా? చెప్పారా? ఇప్పుడు ప్రసాదాలు తింటేనే మీ మతం నాశనం అయిపోతే, మీరందరూ పాపులైపోతే, హిందూ దేవాలయాల్లో ఎవరైతే ఒక దేవతామూర్తి ఉంటారో ఆ దేవతామూర్తి ద్వారా ఏదైతే ధనం వస్తుందో ఆ దేవుడికి భక్తులు సమర్పించినటువంటి ప్రేమతో భక్తితో సమర్పించినటువంటి కానుకలు, వాటి నుండి మీరు